కేవలం 14 వయస్సుకి ప్రపంచ క్రికెట్ రికార్డులను తిరగరాయడమే కాకుండా దేశ అత్యున్నత బాల పురస్కారాన్ని అందుకున్న వైభవ్ సూర్యవంశీ కథ. 14 వయసులో మనమేం చేస్తాం? స్కూల్ హోంవర్క్ లేదా ఆటలతో బిజీగా ఉంటాం. కాని ఈ కుర్రాడు మాత్రం బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ఏకంగా రాష్ట్రపతి భవన్లో దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నాడు. అతనే భారత క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలుకొట్టిన ఈ చిచ్చర పిడుగుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఎందుకు దక్కింది? అతని రికార్డుల వెనుక ఉన్న అసలు కథేంటి? లెట్స్ నో ఇట్. డిసెంబర్ 26, 2025 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఒక అద్భుతమైన వేడుక జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన కేవలం 20 మంది పిల్లలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందించారు. క్రీడల విభాగంలో ఈ ఏడాది ఈ గౌరవం వైభవ్ సూర్యవంశీకి దక్కింది. ఈ అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నాడు. వైభవ్ సృష్టించిన సునామీ, ది రికార్డ్ బ్రేకింగ్ నాక్. వైభవ్ ఎందుకు అంత ప్రత్యేకం? ఈ మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఈ 14 కుర్రాడు సృష్టించిన విధ్వంసం ప్రపంచ క్రికెట్ను షేక్ చేసింది. ప్రపంచ రికార్డ్. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ రికార్డును అవుట్ చేశాడు. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 150 రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు. సిక్సర్ల వర్షం. 84 బంతుల్లో 190 పరుగులు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ఒక భారతీయుడు లిస్ట్ ఏ మ్యాచ్లో బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. ఐపీఎల్ నుండి అండర్-19 వరల్డ్ కప్ వరకు ది జర్నీ. వైభవ్ ప్రస్థానం కేవలం డొమెస్టిక్ క్రికెట్తోనే ఆగలేదు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసి ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. జనవరి 15 నుండి జరగబోయే అండర్-19 వరల్డ్ కప్ కోసం ఇప్పుడు వైభవ్ సిద్ధమవుతున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిగా వైభవ్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. భారత క్రికెట్ భవిష్యత్తు. వాట్ దిస్ మీన్స్? ఈ అవార్డు కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, భారతదేశంలోని గ్రాస్ రూట్ టాలెంట్కు దక్కిన గుర్తింపు. 14 వయస్సులో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడమంటే అది మామూలు విషయం కాదు. ఈ కుర్రాడు రేపటి టీమిండియాలో కీలక ఆటగాడు అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రికార్డులు బద్దలుకొట్టడం వైభవ్కు అలవాటుగా మారిపోయింది.